సార్ మీ పేరు? ప్రవీణ్ అండి నా పేరు. ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. వాడివేడిగా ప్రచారాలు మొదలైపోయినాయి. ఒక పక్కన ఎన్డీఏ కూటమిగా వస్తున్నారు. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్‌గా వస్తున్నారని అంటున్నారు. ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో ఏమైనా అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాల గురించి ఏమైనా జరిగినాయి అంటారా? ఒకసారి మీ మాటల్లో చెప్తారా? సంక్షేమ పథకాలు ఇచ్చారండి, చాలా ఇచ్చారు. ఏంటి దానివల్ల యూజ్ ఏంటి? సంక్షేమ పథకాలు ఇచ్చారు, ఏంటి దానివల్ల యూజ్ అయింది? సంక్షేమ పథకాలు ఎక్కడి నుంచి ఊరికే ఇవ్వట్లేదు కదా, డబ్బులు తీసుకొని పెట్టాలి. ఫ్రీగా ఎందుకు? నా క్వశ్చన్, ఫ్రీగా ఎందుకు సంక్షేమ పథకాలు? ఫ్రీగా పెట్టి గవర్నమెంట్ ఆస్తులు తాకట్టు పెట్టి జనాలకు ఫ్రీ ఇచ్చి నువ్వు ఏం చేస్తావు? జనాలను సోమరిపోతులు చేస్తున్నావు నువ్వు. అవసరం అది? సోమరిపోతులు వద్దు. నువ్వు ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం లేదు, అడుక్కునే వాళ్ళని చేయాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా, ఇంకో సమ్ ఎక్స్ అయినా సరే, ఎవరైనా సరే దేశాన్ని, రాష్ట్రాన్ని మంచిగా చూసుకునే వాళ్ళు కావాలి. పాలిటిక్స్ అనేది సేవ చేయాలి కానీ ఇట్లా డబ్బులు ఇచ్చేసి ఏదో చేద్దామని చెప్పంటే కుదరదు అనమాట. ఫ్రీ వద్దు అసలు. ఎందుకు ఫ్రీ? ఎందుకు మనం ఏమన్నా పిచ్చగాలం అడుక్కునే వాళ్ళం ఫ్రీగా ఇవ్వడానికి? ఫ్రీ వద్దు అసలు. తీసేయండి, ఫ్రీ తీసేయండి, అన్నీ తీసేయండి. విద్య, వైద్యం, ఆరోగ్యం ఇవి ఫ్రీగా ఇవ్వండి చాలు. లేని వాళ్ళు ఉంటారు కదా, అందరు కట్టుకోలేరు కదా, హాస్పిటల్స్కి వెళ్ళలేరు కదా, వాళ్ళకి ఫ్రీగా చేయండి చాలు, అంతే. సార్ 3 రాజధానుల్లో ఎందుకు మాట తప్పారంటారు సార్? అది వేస్ట్ అండి. ఇప్పుడు అమరావతి తీసుకొచ్చి పెట్టారు, అక్కడ పెట్టిన తర్వాత మోడీ గారే వచ్చారు, ప్రధానమంత్రి గారు, అక్కడ శంకుస్థాపన చేశారు, భూమి పూజ చేసిన తర్వాత మళ్ళీ 3 రాజధానులు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పోలవరం కానీ, రాజధాని కానీ ఆయన బస్సులో పడుకొని అన్ని కట్టాడండి. సెక్రటరేట్ కట్టాడా? కట్టాడు. దానిలో పోయి కూర్చున్నాక ఈరోజు జగన్మోహన్ రెడ్డి సెక్రటరేట్కి వస్తున్నాడు. అసలు ఎందుకు రావట్లేదు? చంద్రబాబు నాయుడు కట్టాడని చెప్పని రావట్లేదు. అధికారంలో రాగానే వాళ్ళు కట్టివేతలు అది కూల్చేశారు కదా సార్, దాన్ని ఎలా? అదే కరకట్ట మీద కూల్చేశారు. ఎందుకు కూల్చేశారు? కోపంతోనే కదా. ఎందుకు కోపం? కూల్చేశారు, అదేం ఊరకుండదు కదా. అది 50 కోట్లు 100 కోట్లు ఉంటుంది. ఎందుకు కూలుస్తావు? 50 కోట్లు నష్టం చేసినట్టే కదా జగన్మోహన్ రెడ్డి, నష్టం చేసినట్టే కదా. ఆ 50 కోట్లతో ప్రజలకు సేవ చేయి నువ్వు. దాన్ని కూల్చే బదులు ఆ కొలవటానికి ఆ బుల్డోజర్ కావాలి కదా. ఊరికే రాదు కదా బుల్డోజర్. 1000 రూపాయలు 2000 ఖర్చు పెట్టి ఉంటావు కదా బుల్డోజర్కి. అయానికి ఎవరికైనా లేని వాళ్ళకి ఫ్రీగా అన్న ఇస్తే కనీసం 2 పూటలు అన్నం అన్నది తింటారు. పగలో ప్రతీకారాలు మాని రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చేయాలో రాజకీయ నాయకులు ఆలోచిస్తే బాగుంటుంది. అలాగే ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు సార్ ఈసారి? అది నాకు ఐడియా లేదండి. ఎన్డీఏ వాళ్ళు మంచి చేస్తుంటే 300 అంటే మ్యాజిక్ ఫిగర్ అయితే దాడతారండి. మనకి 175 కదా సార్, 170కి ఏం రావచ్చు ఏపీలోనా? ఏపీలో నేను అనుకోవటం అయితే 110 పైన వస్తాయండి, కూటమికి వస్తాయి. అలాగే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు సార్, గెలుస్తారు. వస్తాయండి, 50+ వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. ఎందుకంటే యూత్లో ఫాలోయింగ్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి. ముందు ఏదో చేయాలన్న తపన ఉంది పవన్ కళ్యాణ్ గారికి. ఇంతవరకు గెలవలేదు ఎమ్మెల్యేగా, కానీ తపన కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు. గత ఎలక్షన్స్లో చూసుకుంటే లోకేష్ గారు అయితే చాలా మార్పు చెందారు, చాలా యాక్టివ్గా మాట్లాడుతున్నారు, సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు సార్. ఈసారి మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? గెలుస్తారు. కూటమే గెలుస్తుంది అన్నాను కదా. కూటమే గెలుస్తుందంటే ఆ వేవ్లో లోకేష్ గారు కూడా గెలుస్తారు. ఎందుకంటే ఇప్పుడు అతను భయపడే వ్యక్తి అయితే ఒకసారి అక్కడ ఓడిపోగానే మంగళగిరి నుంచి వెళ్ళిపోతారు. అతను వెళ్ళిపోకుండా నేను ఇక్కడే గెలిచి చూపిస్తానని చెప్తున్నారు లోకేష్ గారు. ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంటే నేను చెప్పడం కాదు, ప్రజలు కూడా చూస్తుంటారు కదా లోకేష్ గారి గురించి ఏం చెప్తున్నారు ఏంటి అనేది. గెలుస్తారు, 50,000 పైన గెలుస్తారు లోకేష్ గారు. అలాగే కొన్ని రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే దాడి జరిగింది గులకరాయితో. అది సేమ్ లాస్ట్ టైం లాగా కోడికత్తి డ్రామా లాగా ఎలక్షన్ ముందు ఇది ఒక సింపతి స్టంట్ అని చెప్పేసి ప్రజలు అంటున్నారు, అలాగే ప్రతిపక్ష పార్టీలు కూడా అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి? అది నేను చూడలేదు కాబట్టి నేనేం మాట్లాడలేనండి. అంటే డైరెక్ట్గా తెలియదు కదా, మనం స్పాట్లో లేము. చూడకుండా మనం ఏదో చెప్పడానికి లేదు. అది ఎవరైనా సరే, జగన్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, ఇంకెవరైనా సరే, నేనైతే చూడకుండా మాట్లాడను. నా కళ్ళతో నేను చూసింది ఏదైనా ఉంటే చెప్తానండి. అలాగే నేను మేనిఫెస్టో రిలీజ్ చేశాను సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏమన్నా మార్పులు చేర్పులు పెద్దగా కనిపించాయి మీకు? ఇంకా నేను చూడలేదండి మేనిఫెస్టో. యాక్చువల్గా తెలియదు, ఐడియా లేదు నాకు మేనిఫెస్టో. కానీ ఏం రిలీజ్ చేసినా అండి, ఇప్పుడు అన్నీ సర్వనాశనం చేశారు. ఏపీ మొత్తం సర్వనాశనం అయింది. ఫ్రీ 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 అని చెప్పి అన్ని పథకాలు ఇచ్చేసి ఫ్రీగా దేశాన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఫ్రీ అవసరం లేదు, అదే చెప్తున్నాను నేను. మాకు ఫ్రీ వద్దు. వాలంటీర్ వ్యవస్థ గురించి ఏం చెప్తారు సార్? వాలంటీర్ 5,000 ఏం సరిపోద్దండి మీకు? వాలంటీర్కి 5,000 ఇస్తున్నారు, ఏదో పెట్టారు వాలంటీర్ని. అలా సరిపోయిద్దా? అసలు వాలంటీర్ని కనుక్కున్నారా మీరు వెళ్ళి? మాకు 5,000 సరిపోతాయా అని చెప్పని. ఎందుకు వాలంటీర్ ఇల్లు తిరగాలి వాళ్ళకి, ఎండనక పగలనక? దాని బదులు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి వాలంటీర్స్కి. ఇప్పుడు వాలంటీర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి సపరేట్గా జాబ్ మేళా పెట్టండి, వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పియండి. ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి కదా, గవర్నమెంట్ ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. 5,000 ఇచ్చి ఎండలో తిప్పి ఇంటింటికి తిప్పి
అంటే జనాలు సోమరపోతులు చేస్తారు. ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి సరుకులు ఇచ్చేది ఏంది? కనీసం నడిస్తే వాకింగ్ అన్న అయ్యిద్ది. అక్కడ పంచాయతీ ఆఫీస్ దాకన్నా పోతే వాళ్ళకి కొంచెం వాకింగ్ అన్న అయ్యిద్ది. వాళ్ళ ఇంట్లోకి వచ్చి కూర్చోబెట్టి వాళ్ళ దగ్గరికి పోతే రేపు వస్తారా బయటికి వాళ్ళు? అలాగే యువతకి జాబ్ క్యాలెండర్ ఎందుకు రిలీజ్ చేయలేదు అంటారు? ఒక 2 years కరోనా పోయింది, కరోనా వంక చెప్పేసి అన్నారు. 3 years ఉంది కదా టైం, ఎందుకు చేయలేకపోయారు సార్ జాబ్ క్యాలెండర్ అయితే? అది జగన్ గారిని అడగాలి మనం. సీఎం అతనే కాబట్టి ఇప్పుడు ఇక్కడ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు, డిఎస్సి రిలీజ్ చేయలేదు కాబట్టి కేసీఆర్ గారు పోయారు. ఇప్పుడు అక్కడ రిలీజ్ చేయకపోతే ఆయన కూడా పోతారు, జగన్ గారు కూడా పోతారు. ఆబ్వియస్లీ ప్రజలు తెలియగలవాలి కదా, వాళ్ళు చూస్తారు ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ ఎవరు ఏం చేస్తున్నారు. నా దృష్టిలో అండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మేము చదువుకున్నాము, జాబ్స్ చేసాము, చూస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారిని చూసాము, జగన్ గారిని చూసాము, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసాము. సో ద బెస్ట్ సీఎం ఇన్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు అండి. అంతే, దట్స్ ఆల్, దట్స్ ఫైనల్, అంతే. ఇంకెవరు లేరు. ఈ రాజకీయాలు ఫ్రీలు ఇవన్నీ వద్దండి. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నా నేను, వద్దు ఫ్రీలు వద్దు. మీరు ఏదైనా చేయదలుచుకుంటే మీ మీడియా ద్వారా నేను చెప్తున్నా. చంద్రబాబు నాయుడు రేపు కూటమి గెలిచినా కూడా మీరు ఫ్రీలు ఇవ్వద్దు దయచేసి. బాబు గారికి కూడా చెప్తున్నా. బస్ ఫ్రీ అని చెప్పేసి మహిళలకు అన్నారు, కొంచెం ఆలోచించుకోమని చెప్తున్నా. ఆయనకు కూడా నేను, అంటే నా పర్సనల్ ఒపీనియన్ అండి ఇది, చెప్తున్నాను వాళ్ళకి. వద్దు ఫ్రీ దేనికి ఇవ్వద్దండి. ఫ్రీ ఇస్తే ఏంటంటే ఆబ్వియస్గా గవర్నమెంట్ మీద బడ్డన పడిద్ది. వద్దు, ఫ్రీ వద్దు. మీరు ఏదైనా చేయదలుచుకుంటే ప్రజలకు ఏదైనా చేయండి, మంచి చేయండి, అది మంచిది ఎవరైనా సరే. కేసీఆర్ గారు 2 రోజుల క్రితం కమెంట్ చేసేస్తారు మళ్ళీ జగనే అధికారంలోకి వస్తారని, దీన్ని ఎలా చూడాలి సార్? వచ్చినప్పుడు చూద్దాం. నేను చెప్తా రాహుల్ గాంధీ పిఎం అవుతారని చెప్తాను. అవన్నీ ఏంటంటే జోస్యాలు చెప్పినట్టు ఉంటుంది అంతే. సరే, మొత్తానికైతే మీరు ఏపీలో మార్పు రావాలని మళ్ళీ కోరుకుంటున్నారు ఒక ఏపీ వాసిగా? రావాలండి, మార్పు రావాలి. ఇట్లా ఉంటే కష్టం, నడవదు. ఇప్పుడు జగన్ గారు వచ్చారు, ఏపీలో ఎవరైనా ఉన్నారా? ఆంధ్ర వాళ్ళు మొత్తం తెలంగాణలో వచ్చారు. ఎందుకు వచ్చారు? వలస వచ్చారు. ఎందుకు రావాల్సిన అవసరం ఏముంది? జగన్ గారు రాగానే ఏం చేశారు? ఎక్కడికెక్కడ ఆపిచ్చేశారు. చంద్రబాబు నాయుడు చేసిన పనులన్నీ ఆగిపోయినాయి. అమరావతి నుంచి రోడ్లు వేశారు, తెలుసా మీకు? కనెక్టింగ్ రోడ్స్ వేశారు డెవలప్మెంట్ కోసం. అనంతపురం అటు సైడ్ వేశారు. ఎక్కడెక్కడ ఆగిపోయినాయి, ఇసుకలు అట్లే ఉన్నాయి, రోడ్స్ అట్నే ఆగిపోయినాయి. ఎందుకు అవసరం ఏముంది? ఎందుకు ఆపారు? మీరు గవర్నమెంట్ వచ్చింది, డెవలప్మెంట్ ముందుకు తీసుకెళ్ళండి, కంటిన్యూ చేయాలి. ఆపేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు గవర్నమెంట్ చేసిందండి డెవలప్మెంట్, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కానీ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చింది, ఆపేస్తే అట్లా అది ఏ గవర్నమెంట్ అయినా సరే ఆపొద్దు. గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసినవి అవి మంచి అయితే చేయండి, మీకు మంచిగా అనిపిస్తే తీసేయండి. అంతేగాని రోడ్లే మంచివి కదా కనెక్టింగ్. ఇప్పుడు అమరావతి లేదు మనకి, అమరావతికి రోడ్లు వేస్తుంది, మీకు ప్రాబ్లం ఏంది? చేయండి, కంటిన్యూ చేయండి డెవలప్మెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ.